మొదటి పత్రిక. అపోస్తులుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం నుండి చదువుదాం. 2వ అధ్యాయం 14వ వచనం నుండి. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనంగా ఉన్నవి. అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపచాలడు. అక్కడి నుండి చూడండి 15వ వచనం నుండి. అందరం కలిసి చదువుదాం అన్నమాట. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును, కానీ అతడు ఎవని చేతనైనను వివేచింపబడడు. ప్రభు ఈ లేఖన భాగాలు మనందరి వినికిడిలో మన ఆత్మల క్షేమం కొరకై ఆయన ఆశీర్వదించి దీవించి అనుగ్రహించునుగాక. గత వారం దేవుని సంఘములో ఉండే 3 రకాల మనుష్యుల వర్గీకరణ చూసాం. 3 రకాల వ్యక్తులు ఉంటారో అని జ్ఞాపకం చేసుకున్నాం. గుర్తుందా? ఆ 3 అవుట్లైన్ అయినా చెప్పండి. ఎన్ని రకాల మనుషులు ఉంటారు? చాలా ఈజీ. మొట్టమొదటిది ప్రకృతి సంబంధి అయినవాడు, అసలు యేసు ప్రభువును నమ్మనివాడు. 2వది ఆత్మ సంబంధి అయినవాడు. 3వది శరీర సంబంధి అయినవాడు. సంఘానికి సమస్య ఇద్దరితో ఉండదు. ఎవరు? ఆత్మ సంబంధి సమస్య తేడు, ప్రకృతి సంబంధి కూడా పట్టించుకోడు. మీ ఇష్టమబ్బా, మీది మీరు ఏమని చేసుకోండి అంటారు. కానీ సమస్య తెచ్చేది ఎవరు? నమ్మినట్టుగా ఉండి నమ్మనట్టు జీవించేవాడు ఉంటాడే, ఈ శరీర సంబంధితోనే సంఘాలకు సమస్య అని జ్ఞాపకం చేసుకున్నాం. ఈ శరీర సంబంధులు సంఘానికి కలిగించే 4 నష్టాలు గుర్తుపెట్టుకున్నామా? ఒకటి చెప్పండి. స్థానిక సేవకత్వాన్ని, లేకపోతే స్థానిక శిరసత్వాన్ని, స్థానిక నాయకత్వాన్ని వీళ్ళు ఏం చేస్తారు? వారికి కృతజ్ఞత చూపించరు అని జ్ఞాపకం చేసుకున్నాం. గుర్తుందా? అది ఆ మాట గుర్తుందా? మీరు మర్చిపోయి ఉండకూడదు. అది మీరు అది గుర్తు పెట్టుకొని ఉండాలి. మీరు ఉపదేశకులను వెంబడించడం మొదలుపెట్టొద్దు. 10,000 మంది ఉపదేశకులు ఉన్న తండ్రులు అనేకులు ఉండరు, తండ్రి ఒక్కడే అని తండ్రి లక్షణాలు అక్కడ చెప్పాడు. అది మరొకసారి ఆలోచన చేద్దాం. 2వది శరీర సంబంధి మరొక నష్టాన్ని తెస్తాడని విన్నాం. విభజనలు తెస్తాడు. శరీర సంబంధితో ఉండే మరొక పెద్ద సమస్య ఏంటంటే విభజనలు తీసుకొస్తాడు. ధనికులని, పేదలని, జ్ఞానవంతుడని, జ్ఞానము లేనివాడని, ఫలాని మనిషికి చెందినవాడినని, ఫలాని మనిషికి చెందినవాడినని విభజనలు తీసుకొని వస్తాడు. 3 బయటి వారి దగ్గరికి సమస్యలు తీసుకెళ్తాడు. అదేనా మనం మాట్లాడింది? అదేనా? 3rd పాయింట్ కాదనుకుంటా. ఏమా? జ్ఞానాన్ని ఎరగకపోవడం. ఇందాకే చెప్పింది. జ్ఞానాన్ని అంగీకరించకపోవడం, సత్యాన్ని అంగీకరించకపోవడం అని జ్ఞాపకం చేసుకున్నాం. ఇంకా చెప్పండి, ఇంకేం విన్నాం మనం? సిద్ధాంతపరమైన సమస్యలను తీసుకొని వస్తాడు అని మనం జ్ఞాపకం చేసుకున్నాం. అందుకని ఇంకొకసారి చెక్ చేసుకోండి. అవే కీలకమైనవి. ఆ 4 విషయాలు చాలా కీలకమైనవి. శరీర సంబంధి కలిగించే 4 ప్రాముఖ్యమైన సమస్యలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. అవే కీలకమైనవి అని చెప్పాను నేను. అందుకని మీరు వాటిని మర్చిపోయారనుకోండి, చాలా సమస్య అవుతుంది. అది చాలా పెద్ద సమస్య అవుతుంది. నేనే ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తాను. 4 ప్రాబ్లమ్స్ శరీర సంబంధి కలిగించే 4 సమస్యలు. వారు కృతజ్ఞత లేని వారుగా ఉంటారు. 1. తర్వాత వారిని కొదువ కలిగిన వారినిగా చేస్తుంది. అంటే సమస్యలు లోపల చేసుకోకుండా, పరిష్కరించుకోకుండా ఎక్కడికి తీసుకెళ్తారు? సమస్యని బయట వారి దగ్గర తీసుకెళ్తారు. అంటే పరిష్కారం ఎక్కడ చేయాలి? ఇక్కడ చేయాలి కాదు, వాక్యం దగ్గరికి రావాలి. అది కదా మనం విన్నది. మనకు ఏ సమస్యకైనా పరిష్కారం ఎక్కడుంది? వాక్యంలో ఉంది. ఆ మనుషుల దగ్గరికి, ఈ మనుషుల దగ్గరికి వెళ్ళాల్సిన అక్కర్లా. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా. మీకు ప్రాబ్లం వచ్చినప్పుడు స్ట్రైట్గా రండి. ఎవరి దగ్గరికైనా వాక్యం తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. సమస్య ఇది, వాక్యానుసారమైన పరిష్కారం ఏంటో 2 మాటలు చెప్పండి అని అడగండి, అయిపోతుంది అక్కడికి. అది 2వది. 3వది చూడండి, విభజనలు తీసుకొస్తారు. వ్యక్తుల మధ్య వ్యత్యాసాలు తీసుకొని వస్తారు. అది 11:22లో చూసాం. 4వది ఏంటి చెప్పండి? సిద్ధాంతపరమైన సమస్యలను తీసుకొని వస్తారు అని 4 సమస్యలు పోయినసారి జ్ఞాపకం చేసుకున్నాం. రైట్, మనం దాటి వెళ్దాం. సమయం తక్కువగా ఉంది, త్వరగా
ఈ విషయాలు ఆలోచించేద్దాం. అందుకని ఇప్పుడు శరీర సంబంధులు ఎవరు అర్థమైపోయింది. ఇప్పుడు మనకు ఎవరు అర్థం కావాలి? ఆత్మ సంబంధులు అర్థం కావాలి. అందుకనే ఆత్మ సంబంధులను గూర్చి పౌలు ఈ పత్రికలో రాశాడు. ఏమన్నాడు చూడండి, ఆత్మ సంబంధమైన వాని గురించి ఏమన్నాడు? 14వ వచనంలో ఒక మాట ఉంది. 15వ వచనంలో ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును అని అన్నాడు. ఎప్పుడైనా మీరు వీలైతే మీ దగ్గర స్ట్రాంగ్ డిక్షనరీ ఉంటే ఒకటి చూడండి, దాంట్లో నెంబర్స్ ఉంటాయి. ఆ నెంబర్స్, ఆ పదం దగ్గర ఆ నెంబర్స్ నొక్కితే గ్రీక్ వర్డ్ ఒకటి వస్తుంది. గ్రీక్ వర్డ్స్ చాలా సౌండ్, అంటే చాలా అర్థవంతమైన సమాచారాన్ని మనకిస్తాయి. వివేచించును అని తెలుగులో ఉంది కదా, దాన్ని ఏమని మాట్లాడొచ్చు అంటే లెక్క కట్టును అనే అర్థం కూడా వస్తుంది. లెక్క కట్టును అని ఉంటుంది. ఎవాల్యుయేట్ చేయడం, మూల్యాంకనము చేయును అనే అర్థం కూడా వస్తుంది. పరిశీలించును, విచారించును, పరిశోధించును అనే అర్థాలు వస్తాయి. ఆత్మ సంబంధి అయిన వాడు, ఇప్పుడు చూడండి, ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును అని అన్నాడు. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును అని అన్నాడు. ఆత్మ సంబంధమైన వాటిని పరిశీలిస్తాడు అని ఉంది. సో ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ పరిశీలిస్తాడు, లెక్క కడతాడు, వివేచిస్తాడు, పరిశోధిస్తాడు, పరిశీలిస్తాడు, ఒక అభిప్రాయానికి, ఒక అంచనాకు వస్తాడు. దట్ ఈస్ ద ఫైనల్ మీనింగ్. ఒక అంచనాకు వస్తాడు. ఓహో ఇది అన్నమాట ఇది అని. ఎట్లా వస్తాడు? సొంత జ్ఞానం కాదు. ఇప్పుడు పైకి రండి. ఎలా వస్తాడు? 2వ అధ్యాయం చూడండి. అక్కడే 2వ అధ్యాయం 10వ వచనం. 2వ అధ్యాయం 10వ వచనం. మనకైతే ఆత్మ వలన బయలుపరచి ఉన్నాడు అన్నాడు. ఇప్పుడు చెప్పండి, ఆత్మ సంబంధికి ఎవరు సహాయం చేస్తారు? అక్కడే ఉంది, దేవుడే, కరెక్టే. కానీ అక్కడ ఉన్న పదం చెప్పండి. ఆత్మ వలన. ఆత్మ వలన అంటే ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు మనకు కొన్ని విషయాలను ఏం చేస్తాడు? బయలుపరుస్తాడు. బయలుపరచటము అంటే అర్థం ఏంటో తెలుసా? లోపల దాగి ఉన్న రహస్యమైనవి బయటికి తెచ్చి మనకు అర్థమయ్యేలా చేస్తాడు. ఈ పని చేసేది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. వాక్యం అందుకనే అందరికీ అర్థం కాదు. నాకు అర్థం కాదన్నా అంటే నీకు పరిశుద్ధాత్మ నడిపింపు లేదు అని అర్థం. పరిశుద్ధాత్మ నడిపింపు ఉన్నవారికి వాక్యం చాలా సులభంగా అర్థమవుతుంది. రహస్యాలను తీసుకొని మనకు బయటికి తెస్తాడు. ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. ఆత్మ బయలుపరుస్తాడు. మరొక మాట చూడండి, 13వ వచనం. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గురించి మేము బోధించుచున్నాము. పరిశుద్ధాత్మ దేవుడు ఇంకేం చేస్తాడు? బయలుపరచడం మాత్రమే కాదు, ఏం చేస్తాడు? నేర్పిస్తాడు. వినాలి, కొంచెం వినండి. స్కూల్ టీచర్ ఉంటాడు. వాడు అంతవరకు వానికి అక్షరాలు రావు, ఏబిసిడీలు రావు. తీసుకొని వచ్చి ఫస్ట్ డే కూర్చోబెడతారు. బోర్డు మీద ఏ అని రాస్తాడు. ఇప్పుడు వానికి ఏం బయలుపరచబడింది? ఏ అనేది బయలుపరచ. దీన్ని ఏ అంటారనమాట. అంతవరకు జీవితంలో తెలియదు వానికి. రైట్. నెక్స్ట్ బి అని రాస్తాడు. నెక్స్ట్ అని రాస్తాడు. రాస్తాడు. అవన్నీ ఏం చేస్తూ ఉన్నాడు? టీచర్ ఏం చేస్తూ ఉన్నాడు? బయలుపరుస్తాడు. ఇప్పుడు వినండి, బయలుపరిచి వెళ్ళిపోతాడు అంతే. నేర్చుకుంటాడా? లేదు. ఈ టీచర్ మళ్ళీ ఏం చేస్తాడు చెప్పండి? మళ్ళీ చెప్తాడు, దిద్దిస్తాడు, దెబ్బేస్తాడు, నేర్పిస్తాడు. అతను నేర్చుకునేంత వరకు ఏం చేస్తాడు? ఆ ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరచువాడు మాత్రమే కాదు, పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? నేర్పిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు నేర్పిస్తాడు. సో ఆత్మ సంబంధికి ఏదైనా ఉపదేశము కానీ బోధ కానీ అందుతుంది అంటే ఎవరి ద్వారా అందుతుంది? పరిశుద్ధాత్మ దేవుని ద్వారా. పరిశుద్ధాత్మ దేవుని ద్వారా బోధించబడ్డప్పుడు ఇతను విషయాలను లెక్క కట్టడం, ఆలోచించడం మొదలు పెడతాడు. అర్థమైందా? విషయాలను లెక్క కట్టడం, ఆలోచించడం మొదలు పెడతాడు. ఇప్పుడు వినండి, ఏబిసిడీలు పిల్లోడు నేర్చుకున్న తర్వాత ఎవరో ఒకడొచ్చి ఏబిసిడీలని ఏబిసిడీలుగా కాకుండా అని రాసి ఏ అన్నాడు. రాసిందేమి? పలికిస్తున్నదేంటి? ఏ అని అన్నాడు. నేర్చుకున్నాడైతే ఏం చేస్తాడు? దాన్ని పరిశీలించి వాస్తవానికి ఏ అంటే ఏ కదా రాయాల్సింది,
ఆ రాసి ఏ అంటున్నాడు ఏంది? ఏం చేస్తున్నాడు? వివేచిస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? పరిశీలిస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? ఆలోచన చేస్తున్నాడు, పరిశోధన చేస్తున్నాడు. అప్పుడు లెక్కగట్టి, హలో నీకు రాదు, వచ్చి కూర్చో, అది ఏ కాదు, అది ఆ కాదు, అది ఏంటి, ఏ, రా కమ్ కూర్చో, నాకు తెలుసు నీకు తెలియదు అని చెప్పిన వానికి మీద ఒక లెక్క కడతాడు. ఏమని? మనోడికి ఏమీ తెలియదు అని లెక్క కడతాడు. అర్థమైందా? మనోడికి ఏమీ రాదు అని లెక్కగట్టి ఒక అభిప్రాయానికి వచ్చేస్తాడు. ఇది ఆత్మ సంబంధి చేసే పని. అర్థమైందా? ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ పరిశీలించి లెక్క కడతాడు. ఎవరున్నారు ఆత్మ సంబంధి? కొరింథీ పత్రికలో ఆత్మ సంబంధిగా కనిపిస్తున్నది ఒకే ఒక వ్యక్తి. ఎవరో తెలుసా? భక్తుడైన పౌలు. అందుకనే ఆయన ఒక సలహా ఇస్తాడు. చూడండి ఏమన్నాడు? 4వ అధ్యాయం 16వ వచనం, 15-16 వచనాలు. క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను, తండ్రులు అనేకులు లేరు. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మను కంటిని గనుక మీరు నన్ను పోలి నడుచుకుని వారై ఉండవలనని మిమ్మను బతిమాలుకొనుచున్నాను. ఇలా మాట్లాడుకుందామా? శరీర సంబంధులైన కొరింథీయులారా, నా వైపు చూడండి, నన్ను పోలి నడుచుకోండి అన్నాడు. శరీర సంబంధులైన కొరింథీయులకు ఆత్మ సంబంధి అయిన పౌలు తన జీవితాన్ని వాళ్ళ ముందు ప్రదర్శించాడు. తన జీవితాన్ని వాళ్ళ ముందు ప్రదర్శించాడు. ఎలా ప్రదర్శించాడు? ఈ ఆత్మ సంబంధి అయిన వాడి వివేచన, లెక్క కట్టడం, అంచనా వేయడం ఎలాగుంటుందో పౌలును చూసి నేర్చుకుందాం. సో ఆత్మ సంబంధి ఎలా ఉంటాడో మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఆత్మ సంబంధి అయిన పౌలు దగ్గరికి వెళ్దాం. ఇదే కొరింథీ పత్రికలో పౌలు స్టేట్మెంట్స్ కొన్ని ఉన్నాయి, పౌలు డిక్లరేషన్స్ కొన్ని ఉన్నాయి, పౌలు కొన్ని మాటలు మాట్లాడాడు. ఆ మాటలను ఆధారం చేసుకొని ఆత్మ సంబంధి అయిన వాని లక్షణాలను మనం అంచనా వేద్దాం. రైట్? ఈ ఆత్మ సంబంధి అయిన వాడు లెక్క కడతాడనుంది కదా, అంచనా వేస్తాడనుంది కదా. చూద్దాం ఈ ఆత్మ సంబంధి ఎలా లెక్క కడతాడు, ఎలా అంచనా వేస్తాడు. ఒక వజ్రాన్ని తీసుకెళ్ళి దీని విలువ ఎంత అంటే ఒకడు 5 లక్షలు అంటాడు, తెలిసినోడు అయితే 2 కోట్లు అంటాడు. ఎందుకని? అతను ఏం చేస్తాడు? వివేచిస్తాడు. కాబట్టి ఆత్మ సంబంధి అయిన వాడు కొన్నిటిని వివేచిస్తాడు, ముఖ్యంగా వేటిని వివేచిస్తాడు, వేటిని లెక్క కడతాడు. ఇలా చెప్పనివ్వండి, మీకు ఇంకా అర్థమయ్యేలా చెప్తున్నాను, దయచేసి వినండి. ఏవి విలువైనవో ఏవి విలువ కానివో ఒక అభిప్రాయానికి వస్తాడు. ఇవి విలువైనవి, ఇవి విలువ కానివి, ఇవి లెక్క పెట్టాల్సినవి, ఇవి లెక్క పెట్టకూడనివి అనే ఒక అభిప్రాయానికి వస్తాడు. కాబట్టి మనం ఆత్మ సంబంధులమా లేదా అని పౌలు జీవితం దగ్గరికి వెళ్ళి కొన్ని సంగతులు ఆలోచన చేద్దాం. దయచేసి రండి, ఒక్కొక్క సంగతి మనం ఆలోచన చేద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుదాం. మీ చేతనైనను ఏ మనుష్యుని చేతనైనను నేను విమర్శించబడుట నాకు మిక్కిలి అల్పమైన సంగతి, నన్ను నేనే విమర్శించుకొనను. చదవండి, ఇంకేమనుంది? నా యందు నాకు ఏ దోషమునో కానరాదు, అయినను ఇందువలన నీతిమంతుడనుగా ఎంచబడను, నన్ను విమర్శించువాడు ప్రభువే అనుంది. నెంబర్ 1, ఆత్మ సంబంధి అయిన పౌలు తనను గురించి మాట్లాడిన మాట ఇది. ఏమంటాడంటే, నన్ను ఎవరైనా విమర్శించిన పర్లా, రైట్, నన్ను నేను విమర్శించుకోవడం చాలా అల్పమైన పని. ఒకవేళ నన్ను నేను విమర్శించుకున్న నాలో నాకు ఏ దోషం కనపడదు. అయినంత మాత్రాన్ని నేను నీతిమంతుణ్ణి కాను. నీతిమంతుడిగా తీర్చేవాడు ఎవరు? ప్రభువే అంటాడు. మళ్ళీ చెప్తున్నాను, నాలో ఏ తప్పు లేదు, అయినా నేను నీతిమంతునిగా ఎంచుకోవట్లేదు. ఎందుకని? నన్ను లెక్క కట్టేవాడెవరు? ప్రభువే. ఆత్మ సంబంధి మొదటి లక్షణం ఏంటి అంటే, తనను గూర్చి ఒక అంచనాకు వస్తాడు, తనను గూర్చి లెక్క కట్టుకుంటాడు. ఇది మొదటిది. తనను గూర్చి తాను లెక్క కట్టుకుంటాడు, తనను గురించి తాను ఒక అంచనాకు వస్తాడు. ఓ నేను ఇది అనే ఒక అంచనాకు వస్తాడు. తనను గురించి తాను ఒక లెక్క కట్టుకుంటాడు. ఇది ఆత్మ సంబంధికి ఉంటుంది.
ఆత్మ సంబంధి ఇతరుల వైపు చూడు, ఆత్మ సంబంధి తన వైపు చూసుకుంటాడు, తన లోనికి చూసుకుంటాడు. పౌలు అంటాడు, ఎవరైనా నన్ను విమర్శించినా, ఒకవేళ నన్ను నేను విమర్శించుకున్నా, నాలో లోపం లేదు, అయినా కూడా నేను నీతిమంతుణ్ణి కాను. నేను తప్పులేనోన్ని అని నేను ప్రగల్భాలు పలకట్లా. నాలో ఏ లోపము లేదని నేను చెప్పట్లేదు. నన్ను ప్రభువే విమర్శిస్తాడు అని అంటాడు. ఆత్మ సంబంధి తనను గూర్చి తాను ఒక అంచనాకు వస్తాడు. తనను గూర్చి తాను పరిశీలించి తనను తాను పరిశీలించుకొని ఒక లెక్కేసుకుంటాడు. మనకు ఇది అర్థం కావాలంటే ఒక ఆత్మ సంబంధి దగ్గరికి వెళ్దాం. బైబిల్లో లూకా సువార్త 18వ అధ్యాయానికి రండి. మనకు బాగా తెలుసు లూకా సువార్త 18వ అధ్యాయం. లూకా సువార్త 18వ అధ్యాయం 11వ వచనం. పరిసయ్యుడు నిలవబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైన ఇతర మనుషుల వలనైనను. ఎవరి వైపు చూశాడు చెప్పండి? ఈ పరిసయ్యుడు ఎవరి వైపు చూశాడు? ఎదుటి వాని వైపు చూశాడు, పక్కనున్న వారి వైపు చూశాడు. రైట్, కిందికి రండి. అదే 18వ అధ్యాయం 13వ వచనం చదువుతారా? అయితే సుంకరి దూరముగా నిలవబడి ఆకాశం వైపు కనులెత్తుటకైనను ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనొచ్చు, దేవా, పాపినైన నన్ను కరుణించుమని పలికెను అనుంది. ఆత్మ సంబంధి మొదటి లక్షణం, ముందు తనను తాను ఎవాల్యుయేట్ చేసుకుంటాడు, తనను తాను పరిశీలించుకోవడం మొదలు పెడతాడు, తనను తాను అంచనా వేసుకుంటాడు, తనలోనికి తాను చూసుకుంటాడు. ఎదుటివారి లోపాలను ఎత్తి చూపటానికంటే ముందు ఎదుటివారి పొరపాట్లను ఎత్తి ప్రస్తావించటం కంటే ముందు తనలోనికి చూసుకునేవాడు ఆత్మ సంబంధి. తన తప్పిదాలను గుర్తించేవాడు ఆత్మ సంబంధి. తనను గూర్చి ప్రగల్భాలు పలకనివాడు ఆత్మ సంబంధి. ఇప్పుడు చెప్పండి, ఎదుటివాని లోపాలను గుర్తించే పనిలో ఉన్నవా, మన స్వంత లోపాలను సరిచేసుకునే పనిలో ఉన్నామా? ఆత్మ సంబంధి అయిన వాడు ఎదుటివాడిని చూడు. పౌలంతటి వాడు అంటాడు, నాలో నాకు ఏ దోషం కనబడదు, అయినా నేను నీతిమంతుణ్ణి కాను. నేను నీతిమంతునని చెప్పట్లేదు, నాలో నాకే దోషం కనబడదు, నేను నీతిమంతుని కాను. ప్రభువు నన్ను విమర్శిస్తాడు. సోదరుడా, పెద్ద సమస్య ఏంటో తెలియని నేటి దినాల్లో మనము మనలోనికి చూసుకోవటానికి బదులుగా ఎదుటివారి వైపు చూడడమే సమస్యలకు కారణం. మనలోనికి మనము చూసుకుంటే చాలా శ్రేష్టమైన ప్రయోజనాలు ఉన్నాయి. ఒకవేళ మన మీద మనకు పెద్ద అంచనాలుంటే, ఐఎమ్ రైట్, ఐఎమ్ పర్ఫెక్ట్ అనే అంచనాలుంటే, నేను ఏ తప్పు చేయలేదు, నేను ఏ దోషము చేయలేదు, నేను ఏ నేరము చేయలేదు, నేను రైట్ అనే అభిప్రాయం ఒకవేళ ఎవరికైనా ఉంటే వినండి, మీతోనే, ఎప్పుడైతే నేను రైట్ అని అనుకుంటామో అప్పుడే మనం రైట్ కాదని అర్థం. ఎప్పుడైతే నేను రైట్ అని వాదించడానికి ప్రయత్నం చేస్తామో అప్పుడే మనం రైట్ కాదు. ఆత్మ సంబంధి అయిన వాడికి తన మీద తనకు గొప్ప అంచనా ఉన్నప్పుడు ఒక సమస్య ఉంది. అది మనకు పాత నిబంధనలో ఒకసారి వెళ్ళొద్దాం. చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయం 17వ వచనం చూస్తారా? సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయం 17వ వచనం. 25:17 త్వరగా. అతని ఇంటి వారికి అందరికీ అని పనివాడు అబీగైలుతో చెప్తున్నాడు. అక్కడ నుండి చూడండి, మన యజమానుడు బహు పనికి మాలిన వాడును. ఆ మాట పట్టుకోనండి, ఎవనిని తనతో మాట్లాడినాడు. ఎందుకని మార్చి చెప్పమంటారా దాన్ని? ఎవరు చెప్పినా వినడు, ఎవరు చెప్పినా వినడు. దావీదు పనివారిని పంపించి, అయ్యా మేము యెషయి కుమారుని పనివారం అని చెప్తే, యెషయి కుమారుడు ఎవడు, దావీదు ఎవడు అన్నాడు పై వచనాల్లో. ఎవరి మాట వినరు. వీరు ఎవరైతే
తమ మీద తమకు గొప్ప అంచనాలను కలిగి ఉంటారో, అమ్మా అయ్యా వినండి, ఎవరైతే తమ మీద తమకు ఉన్నతమైన అభిప్రాయాల ఆలోచనలు కలిగి ఉంటారో వీళ్ళు ఎవరి మాట వినరు. వీరిని ఏ బోధ బాగు చేయదు. మీరు 100 కాన్ఫరెన్సులు పెట్టండి, మన వెంకటరత్నం ఇదే అన్నాడు, గొప్ప గొప్ప బోధకుల్ని మీరు తీసుకురండి, లేకపోతే ఒక గ్రేట్ సెమినార్స్ పెట్టండి, నేను పర్ఫెక్ట్ అని కింద కూర్చున్నవాడు ఎన్నటికీ బాగుపడ్డావు. నువ్వు ఎంత పెద్ద కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసినా, మహా గొప్ప బోధకులు వచ్చినా, తన మీద తనకు ఉన్నతమైన అంచనాలుండి స్వనీతిపరుడు ఉంటాడే, నేను కరెక్ట్, నాలో ఏ లోపము లేదు, నాలో ఏ తప్పిదము లేదు, నేను రైట్, నేను పర్ఫెక్ట్ అనే ఆలోచనలతో ఉంటామే, వీళ్ళను ఎవరు మార్చలేరు, వీళ్ళను ఏ బోధ మార్చలేదు, వీళ్ళ జీవితాలు ఎన్నటికీ మార్పు చెందవు. ఆత్మ సంబంధి అయిన వాడు పౌలంతటి వాడంటాడు, నన్ను ప్రభువే విమర్శించని, నేను మాత్రం నీతిమంతుడని నేను భావించట్లేదు, నేను ఎంచుకోవట్లేదు, నేను నీతిమంతుణ్ణి కాను, నేను నీతిమంతున్నని నేను భావించట్లేదు. ప్రపంచం నన్ను ఎంత గొప్పవాడన్నా నేను మాత్రం నీతిమంతున్నని నేను భావించట్లేదు. ఇది ఆత్మ సంబంధికి ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, మిమ్మల్ని మీరు ఎలా లెక్క కట్టుకుంటున్నారు? మనల్ని మనము ఎలా లెక్క కట్టుకుంటున్నాం? నీవు ఎవరి మాట వినటానికి నీకు సమ్మతి లేదు, మనసు లేదు అంటే అర్థం ఏంటి అంటే నిన్ను గురించి నువ్వు చాలా గొప్పగా అంచనా వేసుకుంటున్నావు అని అర్థం. సో ఆత్మ సంబంధి అయిన వాడు ఏం చేస్తాడు చెప్పండి? తనను గూర్చిన ఒక అంచనాకు వస్తాడు, తను గురించి ఒక మంచి ఎవాల్యుయేషన్ చేస్తాడు. నేను పలానా, నేను నేర్చుకోవాలి, నేను ఇంకా సరి చేసుకోవాలి, నేను ఇంకా దిద్దుకోవాలి, నేను ఇంకా గురి యొద్దకు పరిగెత్తాలి, నేను ఇంకా సరిచేయబడాలి, నేను ఇంకా క్రమపరచబడాలి, నాలో ఇంకా లోపాలు ఉన్నాయి. ఎప్పటికప్పుడు క్రమపరుచుకునే ఉంటాడు, సరిచేసుకుంటూ ఉంటాడు, పరిశోధించుకుంటూ ఉంటాడు, తనను తాను పరిశీలించుకుంటూ ఉంటాడు, ఎప్పటికప్పుడు సరిచేసుకుంటూ క్రమపరుచుకుంటూ క్రీస్తు సారూప్యతలోనికి ప్రయాణం చేస్తాడు ఆత్మ సంబంధమైన వాడు. ఇది ఆత్మ సంబంధి మొదటి లక్షణం. అందుకని ఒక మాట, లోపలికి చూసుకుంటున్నారా? ప్రభువు తన వాక్యం అనే అద్దములో మన జీవితాల్ని చూపిస్తున్నప్పుడు లోపలికి చూసుకుంటున్నామా? సరి చేసుకుంటున్నామా? క్రమపరుచుకుంటున్నామా? బాగు చేసుకుంటున్నామా? ఇది ఆత్మ సంబంధి లక్షణం మొదటిది. రెండవది, త్వరగా వెళ్దాం. రెండవది చూడండి, అదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం 13వ వచనం చూడండి. 8వ అధ్యాయం 13వ వచనం. కాబట్టి భోజన పదార్థము వలన నా సహోదరునికి అభ్యంతరము కలిగిన ఎడల అభ్యంతరము కలుగుజేయకుండుటకై నేను ఎన్నటికి మాంసము తినను అని అన్నాడు. గత వారం ఇంతకుముందు చెప్పాను, మీకు గుర్తుందో లేదో, ఇదే తలంపు ఇంతకుముందు జ్ఞాపకం చేశాను. మన సహోదరుల పట్ల మనకు ఉండాల్సినటువంటి అభిప్రాయాన్ని గురించి గతంలోనే జ్ఞాపకం చేశాను. జస్ట్ ఇది కొంచెం మరొక వేరే కోణంలో ఆలోచించేద్దాం. ఆత్మ సంబంధి అయిన వాడు అంచనా వేసే విషయంలో తనను గురించి ఒక అంచనాకు వస్తాడు. రెండవది, సహోదరుని గురించి ఒక అంచనాకు వస్తాడు. ఏంటి అంచనా? అతను ఏమని అంచనాకు వస్తాడంటే, వినాలి, ఇదే వచనాన్ని ఉన్నదున్నట్టు తీసుకోండి. నా భోజన పదార్థముల వలన నా సహోదరునికి అభ్యంతరము కలిగిన ఎడల, నా సహోదరుడికి అభ్యంతరము కలుగు చేయకుండాటకై నేను ఎన్నటికి మాంసము, ఆ మాట చూడండి, నేను ఎన్నటికి మాంసము తినను. జనరల్గా మనం ఏమంటాం? నీకోసం నేను ఎందుకు మానుకోవాలి? మనం అనే మాట కదా చాలాసార్లు. అది నీకోసం నేనెందుకు మానుకోవాలి? నీకోసం నేనెందుకు దీన్ని చేయాలి? ఆత్మ సంబంధి అయినవాడు అలా కాడు. తనకంటే తన సహోదరుడు విలువైనవాడు అని లెక్క కడతాడు. తనకంటే తన సహోదరుని క్షేమము ముఖ్యం అని లెక్క కడతాడు. నాకంటే నా సహోదరుడి క్షేమం ముఖ్యం. నేను అతనికి అభ్యంతరం కలిగిస్తూ ఉంటే నా అలవాటు, నా భోజన పదార్థం, లేకపోతే నా శైలి, లేకపోతే నా మాటలు, లేకపోతే నా ప్రవర్తన, లేకపోతే నాలో ఉన్నది ఏదైనా కానీ నా సహోదరునికి ఇబ్బంది కలుగు చేస్తుంటే నేను దాన్ని మానుకుంటా. నా ఇష్టం,
నేను ఎవ్వడి కోసం మారాల్సిన అవసరంలే. మనం నా ఇష్టం, నేను ఎవ్వడి మాట వినాల్సిన అవసరం లే. నా ఇష్టం, మీకోసం నా ఇష్టాలని చంపుకోవాల్సిన అవసరం లే. మనం మాట్లాడే మాటలు సహజంగా ఇవి. కానీ ఆత్మ సంబంధమైన వాడు అలానే ఉండడు. పౌలు ఏమంటాడంటే, నాకు మాంసం అంటే ఇష్టమయ్యా, చాలా ఇష్టం నాకు మాంసం. నా సహోదరుడు అభ్యంతర పడుతున్నాడు పక్కన, నేను అందుకని మాంసం తిన్ను అని. నాకు తెలుసు, నాకు బ్రదర్ని చెప్తాను, పెళ్లి చేసుకున్నాడు, ఆయన భార్యకు మాంసం అంటే ఇష్టం లేదు, అన్ని ఏండ్లు మాంసం తిన్నాడు, అది కూడా ఒక రకమైన మాంసం అంటే ఇష్టం లేదు, మానేశాడు ఆయన. మొన్నటి వరకు తిన్నావు కదా బ్రదర్, ఇప్పుడేమో అంటే అది నా భార్యకు అభ్యంతరంగా ఉంది. నీకు ఇష్టం కదా, నాకు ఇష్టమైన పర్లా నా భార్యకు అభ్యంతరం కలగకూడదు, నా సహోదరునికి అభ్యంతరం కలగకూడదు, ఇదో ఆమెకు అభ్యంతరం కలగకూడదు. నాలో పలాని మాట, నా మాట తీరు బాగాలేదు, అతనికి అభ్యంతరంగా ఉంది, నేను మార్చుకుంటా. నాకు గతంలో ఒక అలవాటు ఉండేది, ఇట్లా చేయి వేసి ఇట్లా గట్టి కొట్టేవాడిని. 1-2 సార్లు నాకు బాగా సన్నిహితంగా ఉన్న ఒక వ్యక్తి చెప్పాడు, అంత బాగుంది కానీ మీ దేశం ప్రతిసారి ఇట్లా గట్టి కొట్టి మాట్లాడడం నాకు నచ్చలేదు. ఓ అభ్యంతరంగా ఉందా, రైట్, ఓకే. నేను దాన్ని ఇంటిమసీ అనుకున్నా, మార్చుకున్నా. నా అలవాటు నీకు అభ్యంతరం అయితే నా అలవాటును మార్చుకుంటాను కానీ నిన్ను మార్చను. కొన్ని స్టేటస్లు పెడతాం, నేనంటే నచ్చనివాడు నాతో ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. ఇవి పనికిరాని స్టేటస్లు ఇవన్నీ. ఆ లెక్కకపోతే నువ్వు ఎవడికి నచ్చవు, నేను ఎవడికి నచ్చను. నాతో ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. నీ కోసం నన్ను నేను మార్చుకుంటా. నేను నా గురించి కాదు, నీ గురించి ఆలోచన చేస్తా. చూడండి మళ్ళీ ఏమన్నాడు పౌలు, అదే మాట అంటాడు. చూడండి 10వ అధ్యాయం 33వ వచనానికి రండి. 10వ అధ్యాయం 33వ వచనం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10:33. ఇలాగున నేను కూడా స్వప్రయోజనమును కోరక అనేకులు రక్షించబడవలనని వారి ప్రయోజనమును కోరుచు అన్ని విషయములలో అందరినీ సంతోషపెడుతున్నాను. స్వప్రయోజనాన్ని కోరను, నా ప్రయోజనాన్ని గురించి ఆలోచించను. అతన్ని నేను సంపాదించుకుంటా. అతను నీకు దూరం అయ్యాడు కదా, నీలో ఉన్న పలాని కారణాన్ని బట్టి. అయ్యా కొంచెం వినండి, మనకు డిస్టర్బెన్సెస్ ఉన్నాయి కదా, పలాని కారణాన్ని బట్టి నీకు అతనికి మధ్య దూరం పెరిగింది కదా, పలాని సమస్యను బట్టి ఆమెకి నీకు దూరం పెరిగింది కదా, సమస్య మనకు అర్థమైంది కదా. నేనేం చేస్తానంటే పౌలు ఏమంటాడంటే, నేను నా స్వప్రయోజనాన్ని కోరను. ఇప్పుడు ఉదాహరణకి ఇది నా దగ్గర ఉండడం నాకు ప్రయోజనం, ఇది నాకు ఇష్టం, బట్ నా ప్రయోజనాన్ని నేను కోరను. నా ప్రయోజనాన్ని పక్కన పెట్టేస్తా. అతను నాకు కావాలి, నేను అతన్ని సంపాదించుకోవాలి. అతనిని సంపాదించుకోవటానికి, అతన్ని నా వాడిగా చేసుకోవటానికి నేను ఈ అలవాటును మానుకుంటా. అతని కొరకు నేను ఈ పద్ధతిని మార్చుకుంటా. బ్రదర్, నన్నుగా ఇష్టపడ బ్రదర్, నేను మారాలని కోరుకోవద్దు. ఇవి అన్నీ బయట ఫిలాసఫీ మాట్లాడే వాళ్ళ మాటలు ఇవి. స్పిరిచువల్ వరల్డ్లో, ఆత్మీయ రంగంలో ఈ మాటలు ఎన్నికకు రావు, లెక్కకు రావు. నా స్వప్రయోజనాన్ని నేను విచారించను. అసలు ప్రేమకుండే అతి పెద్ద లక్షణం ఏంటో తెలుసా? ప్రేమ అంటే 13వ అధ్యాయం మీరు గుర్తులేదా? స్వప్రయోజనము కోరదు. పాట గుర్తులేదా మీకు? ప్రేమే జగతికి మూలం అని ఒకసారి పాల్సనని పాడాను అనుకుంటాను పాట. స్వప్రయోజనము కోరనిది ప్రేమ. స్వప్రయోజనానికి ఇట్ ఆల్వేస్ గివ్స్, ఇది ఇస్తుంది. వినాలి. నన్ను ప్రేమించండి అంటే దేన్ని కోరుకుంటున్నాడు? స్వప్రయోజనాన్ని కోరుకుంటున్నాడు. నువ్వు నన్ను ప్రేమించకపోయినా నేను నిన్ను ప్రేమిస్తాను, నేను నిన్ను సంపాదించుకుంటా, నీవు నా వాడు కావాలి, నీవు నాకు దగ్గర కావాలి, నేను నీతో సాన్నిహిత్యం పెంచుకుంటా, ఇదిగో నీకోసం ఈ అలవాటు మానుకుంటా, నీకోసం ఈ పద్ధతిని మానుకుంటా, నీకు నాకు ఇది కదా ఇబ్బంది, పక్కన పెట్టేస్తా. స్వప్రయోజనాన్ని ఏమాత్రం విచారించుకొనక ఆయనను తన వానిగా చేసుకోవటానికి కొన్ని విడిచిపెట్టిన ఒక వ్యక్తి ఉన్నాడు బైబిల్లో. అసలు విడిచిపెట్టకూడనివి, బట్ నాకు అవి కాదు, నాకు ఇతనే ముఖ్యమని ఒక ఆయన విడిచిపెట్టాడు. ఆయన దగ్గరికి వెళ్దాం రండి దయచేసి ఒకసారి. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం. సమూయేలు మీరు క్యాచ్ చేయొచ్చు ఇప్పటికి. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం. మొదటి వచనం చూడండి. దావీదు సౌలుతో మాట్లాడుట చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయంతో కలిసిపోయెను. యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకొని అతని ప్రేమించెను.
ఆ దినమున అతని తండ్రి ఇంటికి తిరిగి వెళ్ళనీయక సౌలు అతనిని చేర్చుకొనెను. 3వ వచనం, దావీదు తనకు ప్రాణ స్నేహితుడని భావించుకొని అతనిని ప్రేమించుచు యోనాతాను అతనితో నిబంధన చేసుకున్నాను. 4వ వచనం, మరియు యోనాతాను దుప్పటి అంటే రాజవస్త్రం, దుప్పటి అంటే దుప్పటి కాదు, అది వెనక రాజులు ఇట్లా కింద ఇట్లా ఒకటి దుప్పటి రాజవస్త్రం ఉంటుంది చూసారా, పాతకాలం రాజులకు వెనకాల ఒకటి పెద్ద దుపట్ట ఇట్లా వాళ్ళ వెనక ఇట్లా వెళ్తూ ఉంటుంది, షాల్ మాదిరి, అది రాజవస్త్రం. తన రాజవస్త్రాన్ని, కత్తిని, తన విల్లును, నడికట్టును తీసి, ఎవరివి ఇవన్నీ? రాజుకుండాల్సినవన్నీ, రాజకుమారునివన్నీ. దావీదా, ఇక నుండి నీవు నాకు కావాలి, నాకు ఈ రాజరికం వద్దు, ఈ కత్తి ఉందే ఈ కత్తి నాకొద్దు, ఈ విల్లుందే విల్లు నాకొద్దు, నా నడికట్టు నాకొద్దు, నా స్థానాన్ని నీకు ఇచ్చేస్తా, నీవు నావాడు కావాలి. నేను నా ప్రయోజనాన్ని విచారించుకోవట్లా, జస్ట్ ఐ నీడ్ యూ డేవిడ్, ఐ నీడ్ యూ, నీవు నాకు కావాలి, నీకోసం నేను వదిలిపెడతా. స్థానాల కొరకు కొట్లాట, రైట్? నన్ను పరిచారకుని చేయలేదు. వీళ్ళిద్దరు గొప్ప స్నేహితులు, మంచి స్నేహితులు. ఇతన్ని పరిచారకుని చేసినారు, ఇతన్ని చేయలేదు పరిచారకునిగా. సమస్య దేనికోసం? పరిచారకుని స్థానం కోసం, అవకాశాల కోసం గొడవ. ఇతనికి అవకాశం ఇచ్చినారు, ఇతనికి అవకాశమే లేదు. అంతవరకు ఇతనికి చాలా అవకాశాలు, ఇతను వచ్చిన తర్వాత అవకాశాలు తగ్గాయి, రైట్, కాబట్టి వైరం. మనము దూరం కావటానికి కారణాలు ఒకసారి ఆలోచించేయండి. వ్యక్తుల మధ్య దూరం పెరగటానికి కారణాలు ఆలోచించేయండి. మనము దూరం అవుతున్నామంటే మనము స్వప్రయోజనాన్ని కోరుతున్నాం. పౌలు అంటాడు, అనేకులను సంపాదించుకోవడానికి, అనేకులను రక్షించటానికి. ఇది స్వార్థకు సంబంధించిన పదంలేండి, కానీ నమ్మిన మనకు ఆలోచించేద్దాం. వారిని నేను సంపాదించుకోవటానికి నేను నా స్వప్రయోజనాన్ని నేను కోరట్లేదు, నేను విడిచిపెడుతున్నా. నేను ఇలా చేస్తే ఆయనకు సంతోషమైతే నేను అది చేస్తాను. అదే మాట అన్నాడు, నేను అందరినీ సంతోషపెడుతున్నాను. నేను బ్రదర్, నేను ఇలా చేస్తే నీకు ఆనందం కదా, నీకోసం ఇది చేస్తాను, నేను నీ సంతోషం కోసం. నాకు కాదు, నీ సంతోషం కోసం నేను ఇలా చేస్తా, నీ సంతోషం కోసం దీన్ని వదిలిపెడతా, నీ సంతోషం కోసం నేను దాన్ని మార్చుకుంటా. ఎదుటివాని అనగా సహోదరుని తనకంటే విలువైన వాడని భావిస్తాడు ఆత్మ సంబంధి. ఇది అవుట్. మనం ఇక్కడ అవుట్. మనం 3 వికెట్లు పడతాయి ఒకేసారి, మనది డక్అవుట్ అవుతాం. ఎక్కడ? ఎదుటివాని ప్రయోజనం దగ్గర. నాకంటే నా సహోదరుడే విలువైన వాడు అని రోమపత్రిక 12వ అధ్యాయం చెప్పేది అదే. ఒకని కంటే ఒకడు ఏమని యోగ్యులని ఎంచుకొనొచ్చు. బ్రదర్, నువ్వు నాకంటే గొప్ప, అది ఎవాల్యుయేట్ చేయడం. ఆ సహోదరి, అమ్మా నువ్వు నాకంటే విలువైన దానివి, అన్నా నువ్వు నాకంటే గొప్పవాడివి, అన్నా నువ్వు నాకంటే గొప్పవాడివి. నాకంటే ఎట్లా గొప్ప? నిన్నగాక మొన్న వచ్చి నేను నాకు వయసు ఇప్పుడు 47 సంవత్సరాలు, నిన్నగాక మొన్న వచ్చి నువ్వు నాకంటే ఎట్లా గొప్ప అవుతుంది? ఆత్మ సంబంధి అయిన వాడు తన సహోదరుణ్ణి తనకంటే విలువైన వానిగా భావిస్తాడు. అందుకనే సంతోషపెట్టే క్రమంలో తన ప్రయోజనాలన్నిటినీ విడిచిపెడతాడు. చూడండి, ఇంకొక మాట మాట్లాడతాడు పౌలు 16వ అధ్యాయం 24వ వచనంలో. 16:24, క్రీస్తు యేసునందలి నా ప్రేమ మీ అందరితో ఉండునుగాక అని అంటాడు. క్రీస్తు యేసునందలి నా ప్రేమ మీ అందరితో ఉండునుగాక. నా ప్రేమ మీ అందరితో ఉండునుగాక. నువ్వు ఏం నా మాట్లాడడం తగ్గిస్తూ అంటే నువ్వే మాట్లాడడం లేదప్ప, అందుకని నేను మాట్లాడడం లేదు. నువ్వు ఇవ్వడం మానేశావు, నేను నీకు ఇవ్వడం మానేశాను. అదే కదా మనం చెప్పేది. నువ్వు నన్ను పలకరించడం మానేశావు, నేను నిన్ను పలకరించడం మానేశాను. క్రీస్తు యేసునందలి నా ప్రేమ మీ అందరితో ఉండునుగాక. కొరింథీయులారా, మీరు నన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా నా ప్రేమ మీతో ఉంటుంది. నేను మీరు ప్రేమించడం మానను, మీ పట్ల నా ప్రేమ వెల్లడిపరచడం మానను. నా ప్రేమ మీ అందరితో ఉండునుగాక. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. మీ రెస్పాన్స్తో నాకు సంబంధం లేదు.
నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, నాకు అవసరం లే, నా ప్రయోజనం కాదు, మీరు బాగుండాలి, మీరు సంతోషించాలి. తెస్సలోనికీయులతో అంటాడు, మీరు బతికితిరా, మేము బతికినట్టే అంటాడు. ఫిలిప్పీయులతో అంటాడు, ఆ దినాన మా ఆనందం, మా కిరీటం మీరే అంటాడు. పౌలు బ్రతికిందే ఇతరుల కోసం. ఎక్కడ తన నిమిత్తం బ్రతికినట్లు ఎక్కడా కనబడదు. మీకోసం బతుకుతున్నాను. తన ప్రయోజనాలన్నీ పక్కన పెట్టి, తన ఆధిక్యతలన్నీ పక్కన పెట్టి, తన ఇష్టాలను పక్కన పెట్టి, తన కోరికలను పక్కన పెట్టి, తన సహోదరుల కొరకై తెగించి అన్నీ వదిలేసి, తన సహోదరుడే విలువైన వాడని భావించి జీవించినవాడు ఈ ఆత్మ సంబంధి అయిన పౌలు. మన సంగతి చెప్పండి. ఇలా హలో ఒకసారి ఇప్పుడు వినండి, కొంచెం ఇదొక మాట వినండి. ఇట్లా నేనున్నాను, పక్కన నా సహోదరుడు ఉన్నాడు. నేను అన్నాను, బ్రదర్ నువ్వు నాకంటే విలువైన వాడివి, నేను దీన్ని వదులుకుంటున్నాను అని అన్నాను అనుకో. ఆయన ఉండి లేదన్నా, నువ్వు నాకంటే విలువైనవాడు, నేను దీనికి నీకోసం నీకు ఇష్టం లేదు కదా ఇడిచిపెడుతున్నాను అని. అప్పుడు మళ్ళీ నేను ఇంకొక మెట్టు, రైట్, లేదు నువ్వు నాకంటే విలువైనవాడు, నీకు నాలో ఇది ఇష్టం లేదు కదా ఇడిచిపెడుతున్నాను. అతను మళ్ళీ మొదలుపెట్టినాడు, లేదు బ్రదర్ నువ్వు నాకంటే విలువైనవాడు, నేను దీన్ని ఇడిచిపెడుతున్నాను. ఎంత అద్భుతంగా ఉంటుంది. స్పర్ధలు, అభిప్రాయ భేదాలు, మనిషిని చూస్తే అనుమానం, వీడు నాకు ఇందుకు ఎక్కడ నీళ్లు తెస్తాడో అని భయం, నాకు ఎక్కడి నుంచి సమస్య పుట్టిస్తాడన్న టెన్షన్. కలిసి ఉన్నాం కానీ ఎన్ని భయాలతో బతుకుతున్నాం. కలిసి ఉన్నాము కానీ నాకంటే ఎక్కడ గొప్పవాడైపోతాడని భయంతో బతుకుతున్నారు సంఘాల్లో. పిల్లరా, ఆత్మ సంబంధి తన సహోదరుణ్ణి విలువైన వాడని లెక్క కడతాడు. 3 త్వరగా రండి, దాటిపోదాం. 9వ అధ్యాయం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ వచనం చూడండి. పౌలు మరొక స్టేట్మెంట్ ఇస్తాడు. 9వ అధ్యాయం 12వ వచనం. ఇతరులకు మీపైని ఈ అధికారంలో పాలు కలిగిన ఎడలా మాకు ఎక్కువ కలదు కదా, అయితే మేము ఈ అధికారమును వినియోగించుకొనలేదు. క్రీస్తు సువార్తకు ఏ అభ్యంతరమైనను కలుగు చేయకుండుటకై అన్నిటినీ సహించుచున్నాము అన్నాడు. కొంచెం ఈ మాట మీకు అర్థమైందా? ఎంతమందికి అర్థమైంది చెప్పండి ఈ వచనం? ఎంతమందికి ఈ వచనం అర్థమైంది? ఈ వచనం అర్థం కావాలంటే పైన కింద చదవాలా. పైన కింద చదివితే ఆ వచనం అర్థమవుతుంది. సరే, విషయం నేను చెప్తాను, మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. పౌలు ఏమంటాడంటే, కేఫా తర్వాత ఇతర సహోదరులు తమ భార్యలను వెంటబెట్టుకొని తిరుగుతున్నారు. ఇది మళ్ళీ టాపిక్ డైవర్ట్ అవుతుంది, కానీ అక్కడ ఉన్న విషయం చెప్తాను. ద్రాక్ష తోట వేసి దాని ఫలము తినని వాడేవాడు, రైట్, దండులో కావలి ఉండి ప్రయోజనాన్ని పొందినవాడు ఎవడు ఉంటాడు. నాకు మీ మీద అధికారం ఉంది, కానీ అంటే పౌలు ఏమంటాడంటే, వేరే వాళ్ళు వచ్చి వినాలి, మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. స్థానిక సంఘములో ఉన్న సేవకులు పెద్దలకు సంఘం మీద ఏముంటుంది, ఇది పెట్టుకొని బయట వాళ్ళు వచ్చి మీపై అధికారం చూపించారనుకో, కొరింథీలో చూపిస్తున్నారు. వాళ్ళు ఏమంటాడంటే, వాళ్ళకే మీ మీద అధికారం ఉందని మీరు భావిస్తున్నప్పుడు అసలు మాకెంత ఉండాలి మీ మీద అధికారం? మేము ఈ అధికారాన్ని మేము ఎంత వాడాలి, ఎంత ఉపయోగించుకోవాలి, కానీ నేను వాడుకోను అని అంటాడు పౌలు. ఎందుకు అంటే చూడండి, ఆ వచనం మనకు కావాల్సింది 12వ వచనం చివరి లైన్. క్రీస్తు సువార్తకు ఏ అభ్యంతరమైనను కలుగు చేయకుండుటకై అన్నిటినీ సహిస్తున్నాము. క్రీస్తు సువార్తకు ఏ అభ్యంతరము కలుగు చేయకుండుటకై. పౌలు అంటాడు, పౌలుతో ఇలా అడగండి, పౌలు గారు మీకు మీ అధికారం ముఖ్యమా సేవ ముఖ్యమా అని అంటే, పౌలు అంటాడు, నాకు సేవ విలువైంది, నాకు సేవ విలువైనది. ఆత్మ సంబంధి అయిన వాడు తనకంటే సేవే విలువైనదని భావిస్తాడు అని లెక్క కడతాడు. నాకు పని జరగాలి, నాకు సేవ జరగాలి. ఆత్మ సంబంధి అయిన వాడు తనకంటే సేవ విలువైనది అని భావిస్తాడు. న్యాయంగా నేను అధికారాన్ని వాడుకోవచ్చు, కానీ నేను వాడుకోను.
ఎందుకని? సేవ జరగాలి. దానికోసం ఏం చేస్తున్నాను నేను? సహిస్తున్నా. మీ దగ్గర నాకు తినే అధికారం ఉంది, నేను తీసుకోవట్లా, సహిస్తున్నా, ఓర్చుకుంటున్నా, ఆకలిని ఓర్చుకుంటున్నా, బాధను ఓర్చుకుంటున్నా, కష్టాన్ని ఓర్చుకుంటున్నా. ఎందుకంటే సేవకు అభ్యంతరం కలుగుతుందని. నాకు కావాల్సింది సేవ, నా అధికారం కాదు, నా హక్కులు కాదు, నాకు సేవ జరిగితే చాలు. ఇది పౌలు అభిప్రాయం. ప్రశ్న: దేవుని పని జరగటం మనకు విలువైందా? లేకపోతే మన స్థానాలు, మన అధికారాలు, మన పదవులు, మన పేరు, మన కీర్తి, మన ఘనత మనకు విలువైందా? ఆత్మ సంబంధి అయిన వానికి సేవ విలువైంది. సేవ జరిగితే చాలు. నా సేవ జరగని. సేవ జరగటానికి అన్నిటినీ నేను సహిస్తున్నాను అని అన్నాడు. ఏం తిట్టినా పడి ఉండడానికి కారణం ఏంటో తెలుసా? పని జరిగితే చాలు. కొరింథీలో వ్యభిచారం చేసేవాడు ఉన్నాడు. వ్యభిచారి అయిన వాడిని కూడా తెలిసి పౌలు అంతకాలం ఎందుకున్నాడు అంటే సేవ జరగాలని. ఇక ఉండబట్టలేక అప్పుడు వెలివేయమన్నాడు. పౌలు దగ్గరికి సమాచారం వచ్చిన తర్వాత పని జరగాలి. ఇతను అభ్యంతరం అలా పని జరగని, మనకు పని జరగని బ్రదర్, పని జరగని, సేవ జరగని. సేవ కొరకై అన్నిటినీ సహిస్తున్నాం, సేవ జరగాలని అన్నిటినీ సహిస్తున్నాం. పని పాడు కాకూడదని అన్నిటినీ సహిస్తున్నాం. పని దెబ్బ తినకూడదని అన్నిటినీ సహిస్తున్నాం. అధికారాన్ని వాడలేమా? రైట్ ఉంది. అధికారాన్ని వాడి దాన్ని ఖండించవచ్చు, దాన్ని సరిచేయొచ్చు, దాన్ని క్రమపరచవచ్చు, దాన్ని వినియోగించుకోవచ్చు. ఎందుకు వినియోగించుకోవట్లేదు? ఏం జరగాలి? పర్లేదు, నా అధికారం లేకపోయినా పర్లా, నాకు పేరు రాకపోయినా పర్లా, నాకు ఘనత లేకపోయినా పర్లా, నన్ను గురించి బయట తప్పుగా మాట్లాడినా పర్లా. పౌలు ఏమంటాడంటే సేవ జరగాలి. సువార్తకు అభ్యంతరం కలగకూడదు, సేవకు అభ్యంతరం కలగకూడదు. దానికోసం అన్నిటినీ సహిస్తున్నాం. మీరు ఒక్క మాట, బయటికి వెళ్ళి సువార్త ప్రకటిస్తుంటే ఒకడు పేడ్మని చెంప మీద కొట్టాడు. ఎందుకు భరించి వచ్చాను చెప్పండి? ఎందుకు భరించి వచ్చాం? ఆయన నామానికి అవమానం కలగకూడదు, సేవ వ్యర్థం కాకూడదు. ఎందుకు సహించాం? సేవ జరగాలని. పౌలును ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు వాళ్ళు. చూడండి, ఒక మాట చదువుకుందాం. పౌలును గురించి వారు అన్న మాటలు ఒకసారి మనం చదువుకుందాం. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో ఆయన ఇప్పుడు 2వసారి రాస్తాడన్నమాట. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 11వ వచనం. మేము ఎదుట లేనప్పుడు, అంటే పౌలు ఎదుట కాదు, పౌలు ఎదుట లేనప్పుడు పత్రికల ద్వారా మాటల యందెట్టి వారమైనామో ఎదుట ఉన్నప్పుడు క్రియల యందును అట్టివారమై ఉందుమని అట్లనువాడు తలంచుకున్న వాళ్ళు. ఎవరికి చెప్పాడు ఈ మాట? 10వ వచనం చూడండి. అతని పత్రికలు ఘనమైనవియు బలీయమైనవియునై ఉన్నవి కానీ అతడు శరీర రూపమునకు బలహీనుడు, అతని ప్రసంగము కొరగానిదని ఒకడనును అని అన్నాడు. ఎవరు? ఏ సంఘాన్ని స్థాపించాడో, ఏ సంఘాన్ని సువార్త పెట్టి కన్నాడో, ఏ సంఘాన్ని పోషిస్తున్నాడో, ఏ సంఘాన్ని సంరక్షిస్తున్నాడో అదే సంఘస్థులు పౌలును చూపించి శరీర రూపానికి ఏమిట్లున్నాడు, ప్రసంగాలు పసలేదు, ఇతని ప్రసంగాలు ఏం ప్రసంగాలు అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. వాడాలంటే వాళ్ళేమో అధికారాన్ని లేదు. ఎందుకని? ఏం జరగాలి? సేవ జరగాలి. అవమానిస్తున్నారు. ఎందుకు భరిస్తున్నారు? సేవ జరగాలని. గుర్తుపెట్టుకోండి, ఏమి మాట్లాడినా, మీరు ఏమి చేస్తున్నా, మీరు ఎలా ప్రవర్తించినా మౌనంగా అన్నిటినీ భరించటానికి ఒకే ఒక కారణం ఏంటంటే దేవుని సేవకు అభ్యంతరం కలగకూడదు. దట్స్ ఇట్. ఇంక వేరే కారణాలు లేవు. ఈ క్రమంలో మాకు అవమానం కలిగినా, మాకు నింద కలిగినా, మాకు బాధ కలిగినా, మా మనసులు నొచ్చుకున్నా, మాకు అవమానించబడినా, మాకు విలువ ఇవ్వకపోయినా, మీరు ఎలా ప్రవర్తించినా ఎందుకు భరిస్తున్నారంటే కేవలం సేవ జరగాలని. దాన్ని ఆనాడు కొరింథీ సంఘం అర్థం చేసుకుంటే బాగుండు, ఈనాడు మనం అర్థం చేసుకుంటే బాగుండు. ఎందుకు భరిస్తున్నాం?
సేవ జరగాలి. పాడు కాకూడదన్నా, పని పాడు కాకూడదు, పని జాగ్రత్తగా ఉండాలి. కలిసి ఉన్నారు, కలిసి ఉండాలి. దూరం కాకూడదు, విడిపోకూడదు, దెబ్బ తినకూడదు, నొచ్చుకోకూడదు. కలిసి ఉండాలి. సంఘం బాగుండాలి, సేవ బాగుండాలి, సువార్త జరగాలి, కూడికలు చక్కగా జరగాలి. రైట్, భరిద్దాం. ఏమైనా జరగని, ఏమైనా అన్ని, ఏమైనా మాట్లాడిని భరిద్దాం. చూడండి, ఆయన భరించినవి కొన్ని చెప్పాడు. దాన్ని త్వరగా ఒకట్లా జ్ఞాపకం చేసుకుందాం. సహించడం తప్ప మరొక పరిష్కారం లేదు సేవకులకు కానీ లేకపోతే పెద్దలకు కానీ. ఎందుకంటే సేవ జరగాలి. ఒకవేళ తిరగబడ్డారా, ఎక్కడైతే వినాలి ఒక మాట, ఎక్కడైతే సేవకులు పెద్దలు తిరగబడ్డారో, మీరు ఎట్లా చేశారు ఇట్లా అని అధికారాన్ని వాడటానికి ఎక్కడైతే ప్రయత్నం చేశారో అక్కడ సంఘాలు దెబ్బతిన్నాయి. అక్కడ సంఘాలు దెబ్బతిన్నాయి. మీరు చాలా ఈజీ, ఏనా మీరు ఉండి మీరు ఎందుకు ఇట్లా అంటే, ఎందుకట్లా? సేవ పాడు కాకూడదు, నష్టం జరగకూడదు, పని జరగాలి, సేవ జరగాలి, స్వార్థ జరగాలి. జరగని పని జరగని, సేవ జరగని, అంతే. అంతకు మించి ఇంకా వేరే కారణమే లేదు. దేన్ని సహించినా ఒకే ఒక కారణం, సేవ విలువైంది. ఇక్కడ మన అధికారాలు హక్కులు కాదు. మీరు పెద్దలై ఉండి మీ అధికారాన్ని ఎందుకు వాడుకోలేదు? సేవ జరిగిన బ్రదర్, అధికారంతో ఏముంది? నువ్వు సేవకుడు అయి ఉండి, నువ్వు స్వార్థకుడు అయి ఉండి, మీరు నాయకులు అయి ఉండి ఎందుకు? పని జరగని బ్రదర్, పని జరగని, సేవ జరగని, ఆత్మలు రక్షించబడని, సంఘం వర్ధిల్లని, పరిశుద్ధులు క్షేమం పొందని, నిమ్మలంగా సాగని, చాలు. దట్స్ ఇట్. ఉంటేమి లేకపోతేమి. పౌలు భావనది. ఎన్ని భరించాడు ఆయన. చూడండి, సేవలో పౌలు సహించినవి కొన్ని జ్ఞాపకం చేస్తాను, అంతే, అన్నీ కాదు. ఎందుకు భరించాల్సి వచ్చింది ఆయన అంటే, చూడండి ఒక్క మాట, మనకు బాగా తెలుసు ఇవన్నీ. ఆయన అవసరాన్ని బట్టి చదువుకుందాం. 27వ వచనం 11వ అధ్యాయం కొరింథీ 2వ పత్రిక, కొరింథీ 2వ పత్రిక 11:27. ప్రయాసముతోనూ కష్టములతోనూ తరచుగా జాగరణములతోనూ ఆకలి దప్పులతోనూ తరచుగా ఉపవాసములతోనూ చలితోనూ దిగంబరత్వముతోనూ ఉంటిమి. ఇంకనూ చెప్పవలసినవి అనేకములున్నాయి. నేను చాలా చెప్పొచ్చు, పైన ఇంకా చాలా చెప్పాడు. ఎందుకు ఇన్ని భరించాలి? దేవుని సువార్తకు అభ్యంతరము కలగకుండాటకై అన్నింటినీ సహించుచున్నాం. మా అధికారాన్ని మేము వాడాల. మాకు సేవే విలువైనది, మా పేరు పలుకుబడి కాదు. మాకు సేవే విలువైనది. సేవ జరిగితే చాలు, పని జరిగితే చాలు, సంఘము క్షేమంగా ఉంటే చాలు. ఏది విలువైంది? మీకు చెప్పండి, మీకు ఏది విలువైంది? ఏముంది బ్రదర్? నీకు దొరకకపోతే ఏముంది? నీకు రాకపోతే ఏముంది? నీకు లభించకపోతే ఏముంది? పని జరుగుతుంది కదా. ఎవరు చేస్తే ఏముంది? పని జరుగుతుంది కదా. పని జరుగుతుంది, చాలు. మనకు సేవ విలువైనది. ఆత్మ సంబంధి అయిన వాడికి తన అధికారము హక్కుల కంటే సేవే విలువైంది. చివరిది ఆ మాట చదివి నేను ముగింపు చేస్తాను. 9వ అధ్యాయం కొరింథీ మొదటి పత్రిక 27వ వచనం చూడండి. కొరింథీ మొదటి పత్రిక 9:27. 9:27. గాలిని కొట్టినట్లు నేను పోట్లాడుటలేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలుగొట్టి దానిని లోపరుచుకొనుచున్నాను అన్నాడు. టైం లేదు వివరించడానికి, జస్ట్ అట్లా తలంపు చెప్పి ముగిస్తాను. ఏమంటాడంటే పౌలు, దాని భావం చెప్తాను. నలుగొట్టి లోపరుచుకొనుచున్నాను అనే చోట, నలుగొట్టి అనే చోట, సారీ, భ్రష్టుడనైపోదునేమో అనే చోట ఏమంటుందంటే అడోకినస్ అనే వర్డ్ వాడారు. అడోకినస్ అంటే అర్థం ఏంటంటే పరీక్షలో నిలవటానికి యోగ్యత కోల్పోవటం. మీకు అర్థమైందా? పరీక్షలో నిలవటానికి యోగ్యత కోల్పోవటం. ఇది ఓకే, ఇది నిలబడుతుంది అంటాం. ఇది పనికిరాదు, ఇక్కడ సరిపోదంటాం చూడండి, అట్లా. ఇదైతే నిలబడుతుంది, ఇక్కడ ఇది బరువు భరిస్తుంది అని అంటాం. కొన్నిటి వస్తేనేమంటాం, తీసే ఇది భరించలేదు, ఇది నిలబడలేదు అని అంటాం. అట్లా దాని అర్థం ఏంటంటే వర్త్లెస్, యూజ్లెస్, అంటే పనికి రాకుండా అయిపోతానేమో, పరీక్షలో నిలబడడం అనేది మాట క్రీస్తు న్యాయపీఠానికి సంబంధించిన మాట. అంటే రేపటి దినాన దేవుని సముఖములో నేను విలువలేని వానిగా మిగిలిపోతానేమో, అందుకని
నా శరీరాన్ని నేను నలగొడుతున్నాను అంటాడు. దాని అర్థం ఏంటంటే ప్రస్తుత ప్రయోజనాల కంటే రేపటి ప్రభుదినము నేను పొందబోయే ప్రయోజనమే నాకు విలువైంది. ఆత్మ సంబంధమైన వాడికి ఈ శారీరక ప్రయోజనాలు కాదు. ఏ ప్రయోజనాలు కావాలి? ఆత్మ సంబంధమైన ప్రయోజనాలు. ఏంటి ఆత్మ సంబంధమైన ప్రయోజనం? బల నమ్మకమైన మంచి దాసుడా. ఎప్పుడు అంటాడు ఆయన మాట? క్రీస్తు న్యాయపీఠం రోజు. బలా నమ్మకమైన మంచి దాసుడా. ఇక్కడ నేను ఎందుకు నా శరీరాన్ని నలగొడుతున్నాను నేను అంటే, రేపటి దినాన ప్రభు తన సన్నిధిని ఆ విమర్శ దినాన నేను యోగ్యుడిగా నిలబడాలి. హీఈస్ ఫిట్, ఇతను రైట్ పర్సన్, ఇతను యూస్ఫుల్ పర్సన్, ఇతను ప్రయోజనకరమైన వ్యక్తి, ఇతను నమ్మకమైన దాసుడని నా ప్రభువు నన్ను ఆ దినాన ప్రశంసిస్తే చాలు. దాని కొరకు ఇక్కడ నా శరీరాన్ని నేనేం చేస్తాను? నలగొడతాను. ఇది చెప్పిన మాట విన్నాం. శరీరం ఏది కోరితే దానికి వ్యతిరేకంగా చేస్తా, దీన్ని నేను సంతోషపెట్టను, దీనికి వ్యతిరేకంగా చేస్తా, నా శరీరాన్ని నలుగుగొట్టి నేను లోపరుచుకుంటున్నాను అని అన్నాడు. దేని కొరకు అంటే క్రీస్తు న్యాయపీఠం కొరకు. ఇప్పుడు చెప్పండి, ఆత్మ సంబంధి అయిన వాడికి తాత్కాలిక ప్రయోజనాల కంటే నిత్యత్వముతో కూడిన ప్రయోజనాలే విలువైనవి. ఇక్కడ ఏం ఘనత రాలేదు, పర్లేదు బ్రదర్, ప్రభు దినాన నాకు ఇస్తాడు. నీ సేవను, నీ పరిచర్యను ఈ లోకం లేకపోతే మేము లేకపోతే ప్రజలు మిమ్మల్ని మర్చిపోవచ్చు. కానీ ఆత్మ సంబంధమైన వాడు ఏం ఆలోచిస్తాడో తెలుసా? ఆ రోజు ఉంది బ్రదర్, ఆ రోజు అన్నిటినీ ప్రభు బయలుపరుస్తాడు. నేను ఈ రోజు కొరకు చేయట్లా, ఏ రోజు కోసం? ఆ రోజు కోసం చేస్తున్నా. ఇది ఆత్మ సంబంధమైన వాని ఆలోచనలు. ఇది పౌలు స్టేట్మెంట్స్ ఇవి. ప్రియులారా, ఇప్పుడు వినండి, మనం ఎవరం ఆలోచన చేయండి. ఆత్మ సంబంధి అయిన పౌలు తాను తప్ప, ఒక మాటలో చెప్పాలంటే తాను తప్ప తన సహోదరుణ్ణి విలువైన వాడిగా ఎంచాడు, సేవను విలువైన వాడిగా ఎంచాడు, రాబోయే నిత్యత్వములో జరిగే ఆ న్యాయ విమర్శ అది కూడా విలువైన వాడిగా ఎంచాడు. నేను మాత్రం విలువలేని వాణ్ణి, నేను అయోగ్యుణ్ణి, నేను అపాత్రుని, లోపము లేకపోయినా నేను అపాత్రుని అని తాను ప్రదర్శించుకున్నాడు. పిల్లరా, ఇట్టి ఆత్మ సంబంధులుగా మనం ఉందాం. మనల్ని మనం తక్కువగా అంచనా వేసుకుందాం. సహోదరులనే విలువైన వారిగా భావిద్దాం. వారి ప్రయోజనాన్నే మనం కోరదాం. సేవ విలువైందిగా భావిద్దాం, మన ప్రయోజనాలు కాదు. మాత్రమే కాదు, అన్నిటికంటే మించి రాబోయే నిత్యత్వపు ప్రయోజనాలే మనకు విలువైనవి. ఇక్కడ దొరికే ప్రశంసలు, కిరీటాలు, సన్మానాలు కాదు. ఆ దినాన ప్రభు మనల్ని ప్రశంసిస్తే చాలు. ఆత్మ సంబంధికి ఈ దృక్పథం ఉంటుంది, ఈ ఆలోచన ఉంటుంది. మనం ఎవరం? ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఈ మాటలు దీవించండి. ఆత్మ సంబంధి అయిన భక్తుడైన పౌలు జీవితంలో నుండి మేము నేర్చుకున్న మాటలు మా దైనందిన జీవితాలలో అన్వయించుకొని ఆచరించడానికి కృపనిమ్మని, చెదరి వెళ్ళిపోతుండగా ఈ మధ్యాహ్న కాలపు దీవెన ఆశీర్వాదాలు దయచేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తుతించి ప్రార్థన చేస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.